హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. నేనైతే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగానైతే కాశీలోని శ్రీ తులసి మానస్ మందిర్కి అయితే వెళ్ళానండి. టెంపుల్ చాలా బాగుందండి. వీడియోలోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగానైతే రామావతారాన్ని, కృష్ణావతారాన్ని చక్కగానైతే బొమ్మల రూపంలోనైతే పెట్టారండి. ఆ టెంపుల్నైతే ఇక్కడైతే మన ఆశ్రమం అండి. మన ఆశ్రమంలో ఈ విధంగా చిన్న కృష్ణునికి అయితే పూజనైతే చేసుకున్నానండి. మన ఆశ్రమం అయితే శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి. పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరైతే రూమ్స్ బుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదంతా కూడా దుర్గామాత టెంపుల్ అండి. దుర్గాకొండ అంటారండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో. దుర్గామాత టెంపుల్ అయితే వచ్చిందండి. తులసి మానస్ మందిర్కి వెళ్ళే దారిలోనైతే దుర్గాకొండ మనకు కనిపిస్తుందండి. దుర్గాకొండ దగ్గర కూడా మనం ఆగేసి చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇదంతా కూడా దుర్గామాత టెంపుల్ అండి. ఈ దుర్గామాత టెంపుల్ని కూడా మనకు సైట్ సీయింగ్లో అయితే చూపిస్తారండి. చూస్తే చాలా బాగుంటుందండి. టెంపుల్ లోపల చాలా పెద్దదిగా ఉంటుందండి. టెంపుల్ కూడా డెఫినెట్గా కాశీకి వస్తే దుర్గాకొండ కూడా దర్శించుకోండి. అలాగే వెళ్ళే దారిలో కినారం బాబా ఆశ్రమం కూడా వస్తుందండి. బాబా కినారం బాబా ఆశ్రమం అండి. టెంపుల్ అయితే వచ్చేసిందండి. శ్రీ తులసి మానస్ మందిర్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ చూస్తున్న ఇదంతా ఎంట్రెన్స్ అండి. లోపలికి వెళ్తుంటే ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. చక్కగా వీళ్ళంతా కూడా యూపీ వాళ్ళైతే చాలా ఏ టెంపుల్లో చూడండి చాలా జనాలు అయితే వచ్చేసారండి. శ్రీకృష్ణ జన్మాష్టమి కదండి, అందుకని చెప్పేసి ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. లోపలికి చూస్తున్నారు ఇదంతా కూడా ఎంత విశాలంగా ఉందో. టెంపుల్ అయితే ఇంత పెద్దదిగా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లోనైతే మనకి అన్నపూర్ణమాత, శ్రీరామచంద్ర ప్రభు అండ్ సత్యనారాయణ స్వామి అయితే దర్శనమిస్తారండి. ఇక్కడ చూస్తున్నారుగా సత్యనారాయణ స్వామి అండి. అండ్ అక్కడ ఫస్ట్ అయితే అన్నపూర్ణమాత అయితే మనకు కనిపిస్తారండి. చూస్తున్నాగా అన్నపూర్ణమాత అండి. ఆ పక్కన అయితే శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి ఉంటారండి. అండ్ మూడో గుడిలోనైతే శ్రీ సత్యనారాయణ స్వామి అయితే ఉంటారండి. ఈ విధంగా 3 టెంపుల్ ఉంటాయండి. మీరు చక్కగా గమనించినట్లయితే హిందీలో రాసి ఉంటుందండి. చక్కగా టెంపుల్ అండ్ దేవుళ్ళ పేర్లు కూడా హిందీలోనైతే రాసి ఉంటాయండి. కాశీకి వస్తే సైట్ సీయింగ్లు అయితే ఇవన్నీ టెంపుల్ కూడా మనకు చూపిస్తారండి. అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా బాగుంటాయండి టెంపుల్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అలాగే ఈ వీడియోలో అన్నీ కూడా చక్కగా హిందీలోనైతే రాసి ఉంటాయండి. శ్రీరామ్ యొక్క లీలలు, శ్రీకృష్ణుని యొక్క లీలలు అన్నీ కూడా చక్కగా కింద హిందీలోనైతే రాసి ఉంటాయండి. మీరు చదువుకుంటూ చక్కగా వీడియోనైతే చూస్తూ ఎంజాయ్ చేయండి. మీ పిల్లలకు కూడా చూపించండి. దాని ద్వారా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ రామాయణ మహాభారతం అయితే నేర్చుకుంటారండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి.
చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చెరసాల్లో ఉన్న శ్రీకృష్ణుని వసుదేవుడు తీసుకెళ్ళి యశోదమ్మ దగ్గరికి చేర్చడం అది ఎలా క్రియేట్ చేశారో అండి, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మీకు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.